హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను సగ్గుబియ్యం వడియాలు పెడదాం అనుకుంటున్నాను. సో అందుకోసం 1 గ్లాస్ సగ్గుబియ్యం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి నైట్ నానబెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఒక గిన్నెలోకి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. తర్వాత జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అండ్ కసూరి మేతి ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఇట్లా పౌడర్ చేసి యాడ్ చేసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. తర్వాత స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి వాటర్ బాగా మరిగాక ఈ సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసి కలుపుకోవాలి. సగ్గుబియ్యం ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా కలుపుకోవాలి. తర్వాత చల్లారాక ఇంకా టెర్రస్ మీద తీసుకెళ్తున్నాను. వామ్మో ఘోరంగా ఉంది ఎండ అయితే. ఇంకా లేట్ చేయకుండా కొంచెం కొంచెంగా వడియాలు వేసేస్తున్నాం. మా చెల్లి కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. చిన్నప్పుడు నేను మా మమ్మీతో కలిసి ఇలా వడియాలు పెడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు అదే గుర్తొచ్చింది నాకు. ఫైనల్ గా అయితే కంప్లీట్ చేసేసాను. వడియాలన్నీ పెట్టేసాము. మొత్తానికైతే ఇలా పెట్టేసాము. ఇంకా కిందికి వెళ్తున్నాము. నెక్స్ట్ డే వెళ్ళి చూసాగా వడియాలన్నీ బాగా ఎండిపోయాయి. ఈ వడియాలన్నీ తీసుకొని ఒక డబ్బాలో అయితే వేసుకున్నాము. ఇంకా ఆయిల్లో వేగించి చూద్దాం ఎట్లా వస్తుందో. చూసారా ఎంత బాగా వచ్చిందో.